ఆపరేషన్ సింధూర్ విజయంపై కేంద్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో ప్రధాని మోడీ దేశాన్ని నడిపిన తీరు అభినందనీయమని అన్నారు మంత్రులు. మరోవైపు ఉగ్రవాదాన్ని కేంద్రం అస్సలు సహించబోదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన కొన్ని గంటలకే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను కేబినెట్ ప్రశంసించింది. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు చేసిన ఖచ్చితమైన దాడిగా ఆపరేషన్ సింధూర్ను మోడీ అభివర్ణించారని సమాచారం. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోడీ దేశాన్ని నడిపిన తీరును సభ్యులు ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీఐ అప్గ్రేడేషన్ కోసం 60,000 కోట్ల రూపాయల జాతీయ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీకి ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి ప్రధానికి వివరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై సైన్యం మెరుపుదాడులు నిర్వహించింది. అత్యంత ఖచ్చితత్వంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది. ఉగ్రవాదాన్ని మోడీ ప్రభుత్వం సహించదని, అందుకు నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సరిహద్దు రాష్ట్రాల సీఎం, సీఎస్, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అత్యవసర సమీక్షా సమావేశంలో అమిత్ షా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, పకడ్బందీ నిఘా ఉంచాలని ఆదేశించారు అమిత్ షా. భారత సరిహద్దులను, సైన్యాన్ని, పౌరుల్ని సవాలు చేసేవారికి ఈ సైనిక చర్యే తగిన సమాధానమని చెప్పారాయన. ఈ క్రమంలోనే ఉగ్రవాదం అణచివేత విషయంలో ప్రపంచానికి బలమైన సందేశాన్ని చేరవేశామన్నారు అమిత్ షా.